త్వరలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పదవీ కాలం పూర్తి కాబోతుంది. ఈ సందర్భంలో 2 కీలకమైన సంచలనాత్మకమైనటువంటి చర్చనీయాంశమైన అంశాలను ప్రస్తావించారు. రాజ్యాంగం మార్చుకోవచ్చా? మార్చుకోకూడదా? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తేడా లేకుండా ఏమన్నా సవరణలు చెప్పించి రాజ్యాంగాన్ని మార్చకూడదు. ఇది ఇంతకాలం ఉన్నటువంటి. లేదు, రాజ్యాంగంలో పెనుమార్పులు చేసుకోవచ్చు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. ఇది నిన్న గవాయ్ గారు చెప్పుకొచ్చినటువంటిది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో లాయర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సందర్భం. ఇది నెంబర్ 1. అంటే రాజ్యాంగం, అది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం పదం వాడలేదు అక్కడ. నెంబర్ 1. ఎందుకంటే రిజర్వేషన్స్ విషయంలో రాజ్యాంగ మౌలిక స్వరూపంలో వేరే పదాలు వాడలేదు అంబేద్కర్ గారు. రిజర్వేషన్ 10 ఏళ్ల పాటు ఉండాలి, ఆ తర్వాత అవి ఉంటే గనక తేడా వస్తాయి, రివర్స్ అవుతుంది అన్నటువంటి పాయింటే రాసుకొచ్చారు. అయితే ఇక్కడ రెండవ పదం చాలా కీలకమైన పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఏంటిదే అంటే, ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబానికి అదే రిజర్వేషన్ కంటిన్యూ కాకూడదు. క్రిమీ లేయర్ 1 తరమో 2 తరాల వరకు పరిమితం కావాలి. ఎందుకంటే 70 ఏళ్ల క్రితం ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతానే ఉన్నారు రిజర్వేషన్ల కారణంగా. కానీ ఒక సామాన్య బస్తీలో ఉన్నటువంటి గిరిజనుడు, బహుజనుడు యొక్క కుటుంబాలకి ఆ అవకాశాలు దక్కట్లేదు. ఎందుకని వాళ్ళు ఆ స్ట్రేచర్లో ఉండటం వల్ల సంపాదన ఉంది, స్ట్రేచర్ ఉంది. వాళ్ళ పిల్లల్ని మంచి స్టడీస్ చేపించి వాళ్ళ పిల్లలకి ఇప్పిస్తున్నారు. ఎక్కువ మార్కులు వాళ్ళు సాధిస్తున్నారు. ఇక్కడ తక్కువ మార్కులు సాధించినటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, సామాన్య కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు నలిగిపోతున్నారు. అందుకని క్రిమీ లేయర్ ఉండాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకే హక్కు కల్పిస్తూ ఈయనే తీర్పిచ్చారు ఇంతకుముందు గవాయ్ గారు. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావించారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.